నమస్తే అండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ టీటీఏ కన్వెన్షన్‌లో వచ్చిన వారంతా ఆ శ్రీనివాసుని కళ్యాణాన్ని చూసి పులకించిపోవడం జరిగిందండి. ఈ కళ్యాణాన్ని అద్భుతంగా నిర్వహించిన పురోహితులు నాతో పాటు ఉన్నారు. అలాగే కీర్తనలు ఆలపించిన వారు కూడా ఉన్నారు. నాతో పాటు దివ్య గారు ఉన్నారు. అలాగే మురళీ శర్మ గారు ఉన్నారు. సో చాప్టర్ టీటీఏ షార్లెట్ నగరంలో ఈ శ్రీనివాస కళ్యాణాన్ని కన్వెన్షన్‌లో భాగంగా నిర్వహించడం జరిగింది. సో షార్లెట్ నగర పురోహితుల ఆధ్వర్యంలో ఈ శ్రీనివాసుని కళ్యాణం, సో మనం టీటీడీలో శ్రీనివాసుని కళ్యాణం ఏ విధంగా చూసి పులకించిపోతామో అదే విధంగా ఇక్కడ కూడా వారు నిర్వహించడం జరిగింది. మురళీ శర్మ గారు చెప్పండి, చాలా అద్భుతంగా కళ్యాణాన్ని నిర్వహించారు. వచ్చిన వారంతా కూడా ఎంతో మంది పులకించిపోయారు సో ఆ శ్రీనివాస కళ్యాణాన్ని చూసి. సో ఎలా అనిపిస్తుంది షార్లెట్ నగరంలో మొదటి కన్వెన్షన్, అందులో కన్వెన్షన్ లో మళ్ళీ శ్రీనివాస కళ్యాణం? గోవింద గోవింద. అయితే టీటీఏ వారు ఇలా చేసినటువంటి ఏర్పాట్లు అనేటువంటివి తిరుమల తిరుపతిని కల్పించాయా అనడంలో ఎటువంటి సందేహము లేదు. కన్వెన్షన్కి 3 రోజుల్లో జరిగినటువంటి ప్రతి ప్రోగ్రాము అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటే, అందులో అది అంతా కూడా ఒక కిరీటం లాంటిదైతే దానిపైన ఉన్నటువంటి ఒక మణి లాంటిది ఈ యొక్క కళ్యాణం, స్వామివారి యొక్క కళ్యాణము అద్భుతంగా జరిగింది. వేద పండితుల యొక్క వేద ఉచ్చారణతోటి, అలానే ఇక్కడ స్వామివారికి ఆయా ఘట్టాలు అంటే ఎప్పుడెప్పుడైతే కళ్యాణంలో ఏ ఏ ఘట్టాలు అయితే వస్తూ ఉంటాయో ఆయా ఘట్టాల్లో స్వామివారికి కీర్తనలు కూడా ఆలపించి, ఒక పక్కన నాదస్వరము, ఇంకో పక్కన వేదము, ఇంకో పక్కన నాదము, ఇంకో పక్కన సంగీతము, ఈ విధంగా 3 రకాలే కాకుండా చివరిలో నృత్యముతో కూడాను ఇలా సంపూర్ణమైనటువంటి కళ్యాణాన్ని కన్నుల విందుగా మనం ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి టీటీఏ వారికి చాలా సంతోషం. దాదాపుగా 2000కు పైన ఉన్నటువంటి జనాలు ఇక్కడకు రావడం జరిగింది. కళ్యాణంలో చాలా అద్భుతంగా జరిగింది. చాలా సంతోషం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి టీటీఏ వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో ఈ కళ్యాణంలో మనం అద్భుతమైన కీర్తనలను కూడా వినడం జరిగింది. సో దానికి దివ్య జంధ్యాల గారు బృందం కూడా కీర్తనలను ఆలపించడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది మీకు? గోవింద గోవింద. ఇవాళ నార్త్ కెరళనాకి తిరుపతి వచ్చినట్టు అనిపించింది మాకు. ఈ సందర్భంలో సంగీత సేవ చేయాల్సిన ఆపర్చునిటీ మాకు ఇచ్చిన దానికి టీటీఏకి చాలా ధన్యవాదాలు.